హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎట్లున్నారండి? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరొకసారి. అంటే థర్డ్ వీక్ జేసుకుంటారు గదా! వాళ్ళందరి కోసం. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగే లేద్దామనుకున్నా. కానీ నైటు కొంచెం వర్క్ ఉండే చేసుకునే వరకు లేట్ అయింది. 3 అట్లా అయింది. ఇంకా 6కి అట్లా లేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ జేసినా. ఇంకా నా గుడ్ లక్ ఏందంటే మా పిల్లలకి ఆ రోజైతే హాలిడే ఇచ్చిల్లు. సో, మెల్లమెల్లగానే జేసుకుందాము నిదానంగా అని ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నిదానంగానే చేసుకుంటున్నా. ఇంట్లా ఇల్లంతా కడిగి, బయటంతా కడిగిన తర్వాత మళ్ళీ ఫైనల్‌గానైతే కలరేద్దాము బావుంటది గదా! ఫెస్టివల్ రోజని మంచిగా కలర్ వాటర్ తాగి ముగ్గయితే ఏసిన. ఇంకా కడపలు కడుక్కోవడం గూడా చేస్తున్నన్నట్టు. నార్మల్‌గానైతే కడగను. ఎ ఎ ఓన్లీ ఏదన్నా మేజర్ ఫెస్టివల్స్ అయితే చేస్తా ఇట్లా. ఏంటంటే కడపలు మంచి పెయింటేసి పెట్టినాం గదా! ఇంకా రోజు రెగ్యులర్‌గా మనం వీక్లీ వన్స్ అట్లా కడిగి ఇట్లా ముగ్గేసినామనుకో ఆ పసుపు అనేది ఆ పెయింట్ లేషొస్తుంది. సో, మేజర్ ఫెస్టివల్స్‌కి మాత్రమే అట్లా కడపను పూజిస్తున్నా. ఇంకా కడప పూజియడం ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నానం జేపిచ్చి, పిల్లలకి స్నానం జేపిచ్చి, నేను స్నానం జేసుకొని, ఇంకా బట్టలు గూడా పిండేసి, బట్టలు పిండేసిన తర్వాతనే స్నానం జేసుకున్నా. ఇంకా ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ జేసిన. ఇంతలోనే మా మా కూతురైతే వచ్చింది. అంటే మా అక్క వాళ్ళ కూతురు. వాళ్ళ బాబుది 1 ఇయర్ బర్త్‌డే ఫంక్షన్ ఉందంట వచ్చింది. అప్పుడే మేము వీడియో షూట్ చేసుకుంటే తనసలు చాలా సపోర్టివ్. నా వీడియో గూడా షూట్ చేసుకోలే పిన్ని పర్లేదు. నేను హాయ్ గూడా చెప్తా అని మంచిగా మాకైతే అనిపిచ్చింది. ఇంకా తర్వాత ఇంక వంటనైతే స్టార్ట్ జేసినా. ఈ వంట స్టార్ట్ చేద్దాం అనే వరకి మా పిల్లలిద్దరు ఆకలైతాంది, ఆకలైతాంది అంటాళ్ళు. ఏదైనా ఫెస్టివల్ రోజే అసలు ఆకలేస్తది వాళ్ళకి బాగా. సో, ఇగ వీళ్ళకైతే దానిమ్మ ఒలిచిస్తే మా పాప కూర్చొని తింటది గదా! అని ఆమెకైతే దానిమ్మ ఒలిచిచ్చేసి, ఇంక నేనైతే వంట పనులు స్టార్ట్ జేసిన. అమ్మవారికి ప్రసాదాలు ఇంకా నాకున్నంతలో నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టి, ఇంకా పండగ గదా అని బయట నుంచెల్లయితే ఎక్కువ ఐటెమ్స్ కొనుక్కొచ్చి, ఎక్కువ హడావిడి అట్లా ఏం జెయ్య. నాకు ఇంట్లో ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో వాటితోటే అమ్మవారికి ప్రసాదాలు గానీ, ఇంకేమైనా ఏ ఫెస్టివల్ అయినా అట్లనే సెలబ్రేట్ జేసుకుంటాం. అండ్ ఇప్పుడు గూడా అంతే అన్నట్టు. ఇంకా నాకున్న వాటిలలోనే అమ్మవారికి అన్ని ప్రసాదాలు జేయాలి అని చేస్తున్నా. అసలు పెళ్ళికి ముందయితే ఒక్క పూజ గూడా చేసేదాన్ని గాదు. అసలు నిజానికి మా మమ్మీ గూడా చెయ్యదు ఎక్కువ. ఇంకా మాకిట్లా అలవాటు లేదు. మా సైడు అయితే మేము పల్లెటూరులో ఉన్నాం గదా! పల్లెటూరో ఏమో గాని చేసేటోళ్ళు చేసేది గావచ్చు. బట్ నా నా చుట్టుపక్కల నా బ్యాక్‌గ్రౌండ్‌లోనైతే ఎక్కువ పూజలు చేసేటోళ్ళు ఎవరు లేరు. సో, నాకైతే అలవాటు లేదు. పెళ్ళైన తర్వాతనే ఈ పూజలు ఇవన్నీ అలవాటయినాయి. ఇంక ఈ వరలక్ష్మి వ్రతం అయితే పెళ్ళైన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత నుంచెల్లయితే స్టార్ట్ చేసిన. ఎవ్రీ ఇయరు నాకు ఉన్నంతలో ఎక్కడున్నా నేను రెంట్ హౌస్‌లో ఉన్నా, మమ్మీ వాళ్ళ ఇంటికాడున్నా, ఎక్కడున్నా అమ్మవారి ఫోటోని పెట్టుకొని, ఒక బుక్ పట్టుకొని, అమ్మవారి సహస్రనామాలు చదువుకోవడం ఇట్లా ఏదో విధంగానైతే ఎవ్రీ ఇయర్ పూజనైతే మంచిగా చేసుకుంటానా. ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అయితా ఉన్నది. ఈ ఇయర్ కొంచెం బెటర్‌గా చేసుకుందాము. వీడియో షూట్ చేస్తున్నా గదా! అని కొంచెం డెకరేషన్ చేసి చేస్తున్నా అన్నట్టు. అండ్ ఇదైతే వ్రతం అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే నార్మల్‌గా వరలక్ష్మి పూజ అనైతే చెప్పగలను. అంటే ఇంక వ్రతం అంటే ఇంకొంచెం నిష్టగా, ఇంకా వేరే విధంగా జేస్తారు గావచ్చు. నేనైతే అవన్నీ ఫాలో గాను. నార్మల్‌గా అమ్మవారికి పూజ చేసుకుంటా. కలశం, చెంబు ఇట్లాంటియయితే ఏం బెట్టను. ఇంకా పూజ స్టార్ట్ చేసే కంటే ముందు ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళకైతే మంచిగా దీపాలు పెట్టుకొని, తులసి చెట్టు కాడ దీపం పెట్టుకొని, తర్వాతనైతే పూజనైతే స్టార్ట్ చేసిన. పూజను ఒకవేళ మీరు జూసి ఇట్లా చేసింది, అట్లా చేసిందనే అనుకోకుండి. నాకున్నంతలో నేను ఏ పూజ చేసినా నాకు నచ్చినట్టు నాకున్నంతలో నేను మనస్ఫూర్తిగా చేసుకుంటే నాకదే తృప్తి. నేను అట్లనే చేసుకుంటా, అట్లనే ఫాలో అయితా. వాళ్ళట్లా చేషిల్లు, వీళ్ళిట్లా చేషిల్లు, వాళ్ళని ఫాలో గావాలి, వీళ్ళని ఇట్లాంటియి అస్సలు నేను పట్టించుకోను. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే అసలు మా శ్రావణంల ఫ్రైడే వచ్చిందంటే అసలు ఎంతమంది వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటోళ్ళో. అసలు ఆ రోజు మొత్తం మా గల్లీ అంతా పిలిచేటోళ్ళు. ఎంతమంది ఇంటికి పోయేదాన్నో వాయనం తీసుకోవడానికి. ఇంకా అక్కడ వాళ్ళందరిని చూసిన తర్వాత ఇంకొంచెం చేసుకోవాలి అనైతే మస్తు కోరికుండేది నాకు. ఇంకా పూజ మంత్రాల విషయానికొస్తేనైతే నా దగ్గర బుక్ ఉంటది. ఏ పూజ చేసినా వినాయకుడు ఇంకేదైనా పూజ చేసినా బుక్స్ అయితే కొనుక్కొచ్చుకుంటా. ఆ బుక్స్‌లో ఉన్న మంత్రాలన్నీ చదువుతా అయ్యగారులాగా కూర్చొని. మీకోసం ఒక క్లిప్ సమర్పయామి సువర్ణకలశానీతం చందనాగురం సంయుతం గురునామచనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.
ఇంకా నేను పూజ చేసేంతసేపు మా పిల్లల్ని నా పక్కకు కూర్చోమని చెప్తే వాళ్ళకి ఎంత కష్టమైతుందంటే ఎన్ని విన్యాసాలు చేస్తాలో నా కొడుకు బిడ్డ నాకు కనిపించకుండా వాళ్ళ యాక్టింగ్లు అవన్నీ అసలు నేను ఈ వీడియో చూసినాకనే చూస్తున్నా. వాళ్ళు నా వెనక ఏం చేస్తాలో నేను చూడలేదు. తర్వాత ఈ వీడియో క్లిప్లన్నీ వరుసగా చూస్తుంటే మా పిల్లలు ఇట్లా వేసిల్లా అట్లా వేసిల్లా అమ్మా నాకు అనిపించింది. ఎంతైనా పాపం కదా అనిపించింది ఒక్కొక్కసారి. నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టుడు అనిపించింది అని ఇంకా వాళ్ళకు కూడా నేర్చుకోవాలి కదా ఫ్యూచర్ లో వాళ్ళు ఇట్లా ఇట్లా చెయ్యాలి అని తెలవాలి అని ఉద్దేశంతో నా పక్కకే కూర్చోబెట్టుకున్నా. ఇంకా కోరికల విషయానికి వస్తే ఐ ఆల్వేస్ ప్రే ఫర్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అంతే. ఒకవేళ దేవుడు ఇయ్యకపోయినా కూడా నేనేం ఫీల్ గాను. ఎందుకంటే అంతకంటే విలువైంది ఏదో తను ఇవ్వగలడని నాకు తెలుసు. ఆ నమ్మకం నాకున్నది. ఎందుకంటే నా లైఫ్ లో జరిగిన చాలా 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 సిచ్యువేషన్స్ అనేటి నన్ను ఆ విధంగా మార్చేస్తాయి అన్నట్టు. అంటే ఆ తర్వాత సిచ్యువేషన్స్ నేను కంపేర్ చేసుకొని చూసి ఆ విధంగా మనకు మనమే సర్ది చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. అండ్ ఇంక ఈ విధంగా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా లాస్ట్ లోనైతే ఇక మా ఆయనతోటి ఆశీర్వాదం తీసుకొని మా పాపకైతే వాయనం ఇచ్చిన. ఎవ్రీ ఇయర్ నా బిడ్డకే ఇస్తా. బయట ఎవరిని పిలిచి వాయనాలు అయితే ఇయ్యను. మా పాప పుట్టినప్పటి నుంచి ప్రతిసారి ఆమెకి ఇస్తా. ఎవ్రీ ఇయర్ ఖర్చుకులు పెట్టేదాన్ని. కానీ ఈసారి ఇంకా పాప కోసం అని డ్రెస్ తీసుకున్నా కదా ఎట్లా అని పూజలో పెట్టి ఇంకా నా బిడ్డకైతే పెట్టిన అన్నట్టు డ్రెస్, ఖర్చీపు, 2 అరటి పండ్లు, 2 తమలపాకులు, ఫ్లవరు, గాజులు ఈ విధంగానైతే నా బిడ్డకు వాయనం అయితే ఇచ్చిన. నేను కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటా అంటే మా ఆయన నా కొడుకు కూడా మేము కూడా మొక్కుతామని మొక్కి నా బిడ్డ దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకున్నారు. మా ఆయనకైతే మస్తు ఇష్టం. ప్రతిరోజు మొక్కుతూనే ఉంటాడు ఆమె కాళ్ళు. ఇంకా ఆ తర్వాతనైతే మా ఫ్రెండ్ ఒక ఆమె తను పూజ చేసుకుంది. తను కూడా వాళ్ళ ఇంట్లో పూజకు ఇన్వైట్ చేసింది వాయనం తీసుకోవడానికని. తర్వాత నేను ఇంకో మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాయనం తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఈ విధంగానైతే వరలక్ష్మి వ్రతం రోజు నా పూజ అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.